హాయ్ అండి, వెల్కమ్ టు పవిస్ వంటలు. ఈరోజు మనం బాయిల్డ్ ఎగ్స్ బ్రెడ్తో చాలా సింపుల్గా స్నాక్స్ చేసుకోబోతున్నాం. ఇంట్లో బ్రెడ్ ఎగ్స్ ఉన్నప్పుడల్లా బ్రెడ్ ఆమ్లెటే కాకుండా ఇలా బ్రెడ్ ఎగ్ బాల్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఎక్కువగా పడుతుందని అనుకోకండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా బ్రెడ్ ఎగ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 ఎగ్స్ని ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిపైన ఉన్న పెంకును తీసేసుకోవాలి. ఇలా పెంకులు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోర్క్ తీసుకొని వీటిని మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు బాయిల్డ్ ఎగ్స్ తినరు కదా, అలాంటి వారికి ఇలా స్నాక్స్ చేసి ఇవ్వండి, ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చూడండి, ఎగ్స్ని ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 1 వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, పచ్చిమిర్చీలు వేసుకున్నాం కనుక కారం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కుక్ అవ్వడానికి కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే మ్యాష్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎగ్ ఫ్రై రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ను కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగతా వాటిని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ పార్ట్ అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న వీటిని మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని పక్కన పెట్టుకుందాం. ఇలా గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇందులో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత వాటర్ని మొత్తం ఇలా పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ మధ్యలో ఎగ్ ఫ్రైని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ దగ్గర కనుక్కుంటూ క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా స్లోగా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన ప్లేట్లోకి పెట్టుకుందాం. చూడండి, అన్నీ కూడా ఇలానే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వీటిని వేడిగా ఉన్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా పక్కకు తీసేసుకుందాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ అయిన బ్రెడ్ ఎగ్ బాల్స్ రెడీ. ఇలా రెడీ చేసుకున్న వాటిని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వండి, ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం పవీస్ వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.